ఏర్పాటు చేసిన రఘునాథం గుర్తుగా ఒక పురస్కారాన్ని ఇస్తున్న జమ్మికుంట మిత్రులతో నాకు కూడా పెద్ద పరిచయం లేదు. సంపత్రావు గారిని రెండోసారి నేను చూడటం. రఘునాథం గారి జ్ఞాపకంగా ఏదైనా చేయాలని ఆలోచన చాలామందికి వచ్చి ఉండొచ్చు, కానీ దాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఆయన చనిపోయిన మొదటి సంవత్సరానికి ఈ అవార్డును ప్రారంభించడం అనేది రఘునాథం అభిమానులందరూ సంతోషించే విషయం. నిజానికి సంవత్సరం అయిపోయింది అని చనిపోయి అనేది మనకి ఇంకా జీర్ణం కాలేదు. కవిత్వం గురించి మొత్తంగా ఒకసారి తిరిగేసి సమీక్షించి ఒక అంచనాలు వేయడానికి కానీ నిర్ధారణ చేయడానికి కానీ మనం ఎవరు ఇంకా ప్రయత్నం చేయట్లా. అట్లా ప్రయత్నం చేయట్లేదంటే కారణం ఆ కవి నిష్క్రమణని మనం ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. ఆయన ఎప్పుడో అర్ధరాత్రిలో తెల్లవారుజామునో మధ్యాహ్నమో మళ్ళీ ఫోన్ చేస్తారని ఎదురు చూపుతూ ఉంటాం. ఫోన్ చేయటం ఎంత ఆశ్చర్యం, చేయకపోవడం అంత మామూలు విషయం. కాబట్టి అదే అతను ఎక్కడో ఉన్నాడనే ఒక స్మరణలోనే అందరం ఉన్నాం. కానీ అతను లేడనేది ఒక వాస్తవం. ఆయన రచనల్ని చాలా ఉన్నాయి. పుట్టిన ఫస్ట్ ఫోర్త్ పర్సన్ సింగులర్, దాంట్లో కొన్ని కవితలు తీసేసి కొన్ని కవితలు జోడించి మళ్ళీ ఒక జననం ఒక మరణం కాకుండా ఆయన ఇంటికి తీసి మహాప్రస్థానానికి రాసిన వ్యాఖ్య ఉంది. వీటన్నిటిని ఒక పుస్తక రూపంలో తీసుకొచ్చి ఆశ్చర్యంగా నారాయణ బాబు థీసిస్, బుద్ధజ్యోతి మీద థీసిస్ ప్లస్ మహాప్రస్థానం మీద రాసిన వ్యాఖ్య. ఇవన్నీ ఒక దగ్గర వచ్చినప్పుడు ఆయన సాహిత్య వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి కానీ ముందు పాఠకులు వాటిని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అన్వయించుకుని వ్యాఖ్యానించడానికి కానీ అవకాశం ఏర్పడుతుంది. ఈ భాగం కూడా జమ్మికుంట మిత్రుల మీద వేయడం కాదు, కానీ రఘునాథం మిత్రులందరూ ఈ విషయంలో ఒకసారి కూర్చొని ఈ కార్యక్రమాన్ని చేపడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు రఘునాథం చనిపోయిన సందర్భం, ఆయన వ్యక్తిగత జీవితం, వాటి గురించి మనం ఆయన సంతాప సభలో అంతా మాట్లాడుకున్నాం. నిరాశవాద, ఆశావాద, ఎట్లా ఉన్నారు చివరి, ఎందుకు మృత్యు గురించి ఎక్కువ మాట్లాడారు. కానీ ఒకసారి మనం పర్యాలోకించి చూస్తే ఆయన చావు గురించిన స్మరణ చివరి సంవత్సరాలు చాలా ఎక్కువైన మాట నిజమే, కానీ ఆ స్మరణలో కూడా చాలా జీవితేచ్ఛ చాలా ఉంది. జీవితం క్షణభంగురమే కదా అని వేదాంతి అన్నింటినీ వదిలేస్తే జీవితం క్షణభంగురమే కదా అని మనకి గట్టిగా కావాలించుకుంటాను అని సెలవు అన్నట్టుగా అది చనిపోయే మూడ్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన జీవితం పట్ల చాలా చాలా ఇచ్చతో అన్నాడు. పునరుద్ధరణ జననమేమో కానీ మరణం మాత్రం ఖాయమని ఈ లోపుగా బాగా జీవించాలి, ఈ లోపుగా యుద్ధం చేయాలి, ఈ లోపుగా గెలవాలని ఆ తాపత్రయం ఆయన కవిత్వంలో కనిపిస్తుంది. దానికి చిన్న పరిశీలనలో అబ్జర్వేషన్స్లో ఆయన కవిత్వాన్ని ఇది అని చెప్పడం అనేది సాధ్యపడదు. ఏకైక విషయంలో సాధ్యపడదు, రఘునాథం విషయంలో అసలు సాధ్యపడదు. రఘునాథం మహబూబ్నగర్ జిల్లాకు చెందినవాడు. అక్కడి నుంచి వచ్చి క్యాంపస్లో మన కొత్త ప్రపంచాన్ని తెలుసుకొని చదువుకొని ఉద్యోగరీత్యా తెలంగాణలోని వివిధ జిల్లాల్లో పనిచేసి మన వ్యక్తిగత వివత్స ఏకాంతం పక్కన పెట్టి సాధ్యమైన త్వరగా మనుషులతో కలివిడిగా ఉంటూ మనుషులతో మాట్లాడుతూ విద్యార్థులు పాఠాలు చెప్తూ రాస్తూ చివరి రోజులైతే చివరి సంవత్సరాలు చాలా ఎక్కువ రాసేవాడు. రాస్తూ చాలా క్రియాశీలంగా ఉన్న ఆయన బాగా ఇష్టమైన కవుల్లో కోరటంకన్నా పలవరించాడు. ఆయన హృదయానికి చాలా దగ్గరగా ఉన్న కవిగా చెప్పేవాడు. ఇంకన్నా కూడా పాలమూరు జిల్లా వారు. రఘునాథం స్మృతిలో అవార్డు ఇంకన్నా ఇవ్వడం అనేది చాలా సముచితమైనది, చాలా సహజంగా రఘునాథం తరహాలో ఉన్న ప్రధానమైనది. దీన్ని
రఘునాథం అభిమానించే సీనియర్ కవి మరో కవి శివారెడ్డి గారి చేతుల మీదుగా ఈ పురస్కార ప్రదానం జరగడం చాలా బాగుంది. మొదట పురస్కార ప్రదానంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.